రైతు సోదరుల స్వాగతం. కృష్ణమ్మ పరుగులు కొనసాగుతూ ఉన్నాయి. ఆల్మట్టి డ్యామ్ నుంచి అదే వరద ప్రస్తుతానికి కూడా కంటిన్యూ అవుతూ ఉంది. వరద ఇంకా ఎక్కువైంది. ఆల్మట్టి డ్యామ్ నుంచి తాజాగా జూరాలకి, అక్కడి నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి ఎంత ఫ్లడ్ వస్తూ ఉంది, శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ ఎన్ని టీఎంసీలకు చేరింది అనే వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆల్మట్టి డ్యామ్కి ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి 1,42,000 క్యూసెక్ల వరద వస్తూ ఉంది. ఆల్మట్టి డ్యామ్ నుంచి 1,49,500 క్యూసెక్లు రిలీజ్ చేస్తూ ఉన్నారు. అంటే వస్తున్న వరద కన్నా విడుదల చేస్తున్న ఫ్లడ్ ఎక్కువ ఉంది. అంటే ఎగువ ప్రాంతాల నుంచి ఇంకా ఎక్కువ వరద వస్తూ ఉంది అనే సమాచారం అధికారులకి క్లియర్గా ఉంది. దాంతో వస్తున్న ఫ్లడ్ కన్నా కూడా రిలీజ్ ఎక్కువగా ఉంది. ఇక విద్యుత్ ఉత్పత్తి ద్వారా కూడా మరో 15,000 క్యూసెక్ల ఫ్లడ్ నారాయణపూర్కి రిలీజ్ అవుతుంది. మొత్తం మీద 1,64,000 క్యూసెక్ల ఫ్లడ్ నారాయణపూర్కి రిలీజ్ అవుతుంది. అక్కడి నుంచి 1,65,000 క్యూసెక్లు జూరాలకు వస్తుంది. జూరాలు పూర్తిగా నిండిపోయింది. 33 గేట్లన్నీ ఎత్తేసి 2,40,000 క్యూసెక్లు శ్రీశైలానికి రిలీజ్ చేశారు. భీమా నుంచి కూడా ఒక 64,000 క్యూసెక్ల ఫ్లడ్ వస్తూ ఉంది. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకి 2,40,000 క్యూసెక్ల పైగా వరద వస్తూ ఉంది. ఇందులో కొంచెం అప్ అండ్ డౌన్స్ నమోదవుతూ ఉన్నాయి. ఇక శ్రీశైలం ప్రాజెక్టు 885 అడుగుల కెపాసిటీకి గాను 874.9 అడుగులకు వరద చేరింది. క్రమంగా పెరుగుతూ ఉంది. ఇక టీఎంసీలు మనం పరిశీలించినట్లయితే ఆ 215 టీఎంసీల కెపాసిటీలో ఇప్పటికే 174 టీఎంసీలకు వరద చేరింది. ప్రతి గంటకి 1 టీఎంసీ పెరుగుతూ ఉంది. ఇక 205 టీఎంసీలకు చేరినాక గేట్లు ఎత్తే అవకాశం ఉంది. అంటే కనీసం మరో 40 అవర్స్ టైం పట్టే అవకాశం ఉంది. సోమవారం నాటికి గేట్లు పూర్తిగా ఒక్కో గేట్ ఎత్తుకుంటూ నీటిని నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తారు. ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి మొదలైంది. శ్రీశైలం కుడిగట్లో 35,000 క్యూసెక్లు నాగార్జున సాగర్కి చేరుతా ఉంది. ఇక పోతిరెడ్డిపాడు ద్వారా తాగునీటి అవసరాల కోసం ఏపీ ప్రభుత్వం కొంత నీటిని తీసుకుంది. అందరినేవా ద్వారా పంపులు కూడా ఆన్ చేశారు. తెలంగాణ వైపు కూడా ఈరోజు కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు ఆన్ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది. శ్రీశైలం నుంచి ప్రస్తుతానికి నాగార్జున సాగర్కి ఆ విద్యుత్ ఉత్పత్తి ద్వారా వచ్చిన వాటర్ మాత్రం ఒక 35,000 క్యూసెక్లు నాగార్జున సాగర్కి చేరింది. నాగార్జున సాగర్లో ప్రస్తుతం 514.2 అడుగులకు వరద చేరింది. 149 టీఎంసీలకు సమానం. అందులో 138 టీఎంసీలు డెడ్ స్టోరేజ్, ఒక 11 టీఎంసీలు మాత్రమే తాగునీటి అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు. ఇక కృష్ణా రివర్ బోర్డు కూడా ఏపీ ప్రభుత్వం ఒక లెటర్ రాసింది. నీటి కేటాయింపులు చేయాలని. తాగునీటి అవసరాల దాదాపుగా 100 టీఎంసీలు ఉంది. వచ్చే ఏడాది కూడా ఈ ఎల్నినో ప్రభావం ఉంటుందనే హెచ్చరికల నేపథ్యంలో ఖరీఫ్ వరి సాగుకి నీరు సప్లై చేయడానికి అటు తెలంగాణ కానీ ఏపీ ప్రభుత్వం కానీ సిద్ధంగా లేదు. ఆరుతడి పంటలతో పాటుగా తాగునీటి అవసరాలకి మొదట ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ తర్వాత ఆరుతడి పంటలకి సప్లై చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. బోర్డు సమావేశం కాబోతా ఉంది. నీటి కేటాయింపులు ఎలా చేయబోతా ఉన్నారు అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.